కానండి ఒకటి ఈ నేషనల్ అవార్డ్ అనే అంశాన్ని ఇది కూడా కొంత హ్మ్. గోప్యంగా కనపడతా ఉంది. అంటే మీరన్నట్టుగా బీజేపీ మీ వెనకాల ఉందని ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గురించి యెస్. మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్రోగ్బలంతోనైనా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ వచ్చిందనుకోవచ్చా? లేకపోతే 100%, 200% వచ్చింది. 'అంబేద్కర్' 'జై భీమ్' సినిమా అద్భుతమైన సినిమా. హ్మ్. ఇవాళ మొత్తం ఆస్కార్ అవార్డు ఎంపికయిందది. హ్మ్. ఆ! ఆస్కార్ అవార్డుకు లిస్ట్‌లో ఉన్నది. అట్లాంటి సినిమాకు నువ్వు జాతీయ అవార్డ్ ఇవ్వకుండా ఇదేమన్నా ఆస్కార్ అవార్డ్‌కి ఎంపికయిందా? హ్మ్. ఏ కాలేదు హ్మ్. గదా! ఏ హ్మ్. సినిమాకు నువ్వు ఎట్లా ఇస్తావండి జాతీయ అవార్డ్? హ్మ్. ఇదొక స్మగ్లర్ చరిత్ర అనుకుందాం ఒకవేళ. వాస్తవ చరిత్ర, ఫిక్షన్ చరిత్ర పక్కన పెడితే. అవును. ఒక స్మగ్లర్ చరిత్ర. ఒక స్మగ్లర్ చరిత్రకు ఒక సాహసంగా అంత పెద్ద సాహసంగా సినిమా నీకు కనపడ్డదా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతంగా 'జై భీమ్' సినిమా అద్భుతంగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలను, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగింది తమిళనాడు సినిమా ఇండస్ట్రీ. అవును. అంత అద్భుతమైన సినిమాకు జాతీయ అవార్డ్ ఇవ్వకుండా ఒక స్మగ్లర్‌కు జాతీయ అవార్డ్ ఇస్తే బీజేపీ స్మగ్లర్ వైపు ఉందా? అంబేద్కర్ వైపు ఉందా? హ్మ్. నీకు అమిత్ షా గారు అంబేద్కర్ అవమానపరిచినప్పుడే మనకు అర్థమైంది. హ్మ్. అవార్డు ఇయ్యనప్పుడే అంబేద్కర్ సినిమా 'జై భీమ్‌కి' అవార్డు ఇయ్యనప్పుడే బీజేపీ మనస్తత్వం మీద అర్థమైంది. హ్మ్. ఇవాళ ఆయనకు అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తున్నప్పుడే బీజేపీ మనస్తత్వం ఏందో అర్థమైంది. హ్మ్. అంటే బీజేపీ ఇవాళ యాంటీ అంబేద్కర్‌గా మారింది. హ్మ్. అంటే బీజేపీ మొన్న అమిత్ షా గారి ఈ పార్లమెంట్ మాటల్లో గూడా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని ఏదైతే అంబేద్కర్ జపం చేయడం 100 కాదు, ఈ దేవుడిని ఎవరినైనా మొక్కుకుంటే దీనికి ఇంతకు మించి ఇది ఉండదని. 200% వ్యతిరేకిస్తా అంటుంది. మా దేవుడు అంబేద్కర్ నేను చెప్తున్నాను. ఇగో నా హ్మ్. దేవుడిని ఇక్కడ పెట్టుకున్నది. నా దేవుడు అంబేద్కర్. హ్మ్. నాకు ఏ దేవుడిని నేను నమ్మను. హ్మ్. మాకు జీసస్ క్రైస్టే మా మదర్ అవును. క్రైస్తవురాలు. అవును. ఆమె నమ్ముకున్నది. మా దళితులలో క్రిస్టియానిటీ వల్లనే ఇవాళ మాకు అవకాశాలొచ్చినాయి. ఎందుకంటే మాలో చర్చికి పోయిండ్రు, ఆడ చదువుకున్నారు, అంతో ఇంతో నేర్చుకున్నారు. అవును. క్రమశిక్షణ అవును. నేర్చుకొని వాళ్ళు విద్యావంతులయ్యారు. కానీ నేను ఎప్పుడైతే అంబేద్కర్ చదువుకున్నానో, అంబేద్కర్ తెలుసుకున్నానో, ఇవాళ నా దేవుడు అంబేద్కర్ మారాడు. మా దేవుడైన అంబేద్కర్‌ని నువ్వు అవమానపరిస్తే మేమెందుకు ఊకుంటామండి? 45,00,00,000, 50,00,00,000 మంది దళితులం మేమెందుకు రైట్. ఊకుంటాం? ఇవాళ 145,00,00,000 మంది భారతీయుల కోసం ఆయన రాజ్యాంగం రాసిండు. మా దళితుల కోసం ఒకరి కోసం రాయలే. హ్మ్. వాళ్ళందరి ప్రజల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, అవును. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం రాసిండాయన. అంత గొప్ప మహానేత, అందరికీ అవకాశాలు ఇచ్చిన మహానేత నువ్వు అవమానపరుస్తావా నువ్వు? హ్మ్. రాముడు, రాముడు ఆర్యుడు. ఆర్య సంతతి వాడు. విదేశీయుడు. ఈ దేశ మూలవాసి కాదు. శివుడు ఈ దేశ మూలవాసి. ద్రవిడ సంతతి. ఈ దేశం మాది. మేము ఈ ద్రవిడుల ఈ దేశ మూలవాసులం. ఈ విదేశీ సంతతికి చెందిన ఆర్య జాతి రాముని తీసుకొచ్చి మా దేవుడని పొగుడుకుంటా మీరు దేశమంతా పెద్ద ఉత్సవాలు చేసినోళ్ళు. మరి మీరు హ్మ్. శివుని ఎందుకు చేయట్లేదు? ఈ ఈ ఈ దేశ మూలవాసి ఆది గురువు, ఆది దేవుడు శివుణ్ణి ఆయన స్త్రీకి సగభాగం ఇచ్చిండు. ఆయన ఎక్కడ శవాల దగ్గర అంటే ఏమంటారు దాన్ని శవాల దగ్గర, వైకుంఠం. వైకుంఠం. వైకుంఠాల దగ్గర పోయి ఆయన ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా ఆభరణ జీవితం లేదు. అహంకార జీవితం లేదు శివునికి. వాళ్ళ దళిత దేవుడైన శివుడు, బహుజనుల దేవుడైన శివుడిని మీరు ఇంతవరకు ఎక్కడ కూడా డెవలప్ చేయకుండా అన్యాయం చేసుకుంటా హ్మ్. నిజమైన 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 హిందువు, ఆది హిందువు, ఆది గురువు, ఆది దేవుడు. మరి శివుని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? కాబట్టి నేనేమంటానంటే మా దేవుడైన అంబేద్కర్‌ని నిర్లక్ష్యం చేస్తారు. ఆది హిందువుల దేవుడైన శివుని నిర్లక్ష్యం చేస్తారు. హైందవ దేవుడు నువ్వు హ్మ్. అనుకుంటే రాముడు హైందవ దేవుడు. రైట్. అంటే బ్రాహ్మణ దేవుడు, విదేశీ దేవుడు. హ్మ్. స్వదేశీ దేవుడు కాదు. స్వదేశీ దేవుడు శివుడు. హ్మ్. మేము శివుని వారసులం. మేము రాముని వారసులం కాదు. హ్మ్. 100% చెప్పుకుంటాం మేము శివుని వారసులం. హ్మ్. ఆది హిందువులం ఈ దేశం మాది. ఈ దేశం అమిత్ షాది కాదు. ఈ దేశం మా బాబాసాహెబ్ అంబేద్కర్, మా తాత ఇలా మా రాజ్యాంగం రాసిండు మా వారసులది. హ్మ్. నువ్వెవరండి మమ్మల్ని మా 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 దేవుడిని మా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరచడానికి నీకేం అధికారం ఉందంటున్నా? హ్మ్. కానీ అదే పార్టీ హిందువుల పక్షాన కొట్లాడతామని అది హిందువుల పార్టీ మాట్లాడింది. కాదండి. వాళ్ళు ఆ! చాలా చిరంజీవి స్వామి చెప్పాడండి. హ్మ్. మేము హిందువులం కాదు, మేము హైందవులం అని చెప్పాడు. అవును. బ్రాహ్మణులు, క్షత్రియులు, బనియాలు హ్మ్. వీళ్ళెవరు హిందువులు కాదు. హ్మ్. వీళ్ళు హైందవులు, ఆర్యులు, విదేశీ సంతతి. వాళ్ళు హిందువులు కాదు. హిందువులు మేము. హ్మ్. క్రైస్తవులమైన, ముస్లింలమైన, లేదంటే బౌద్ధులమైన, సిక్కులమైన, జైనులమైన, లేకపోతే ఈ భూభాగంలో సింధు నదీ పరివాహక ప్రాంతం నుండి మొదటి నుండి ఉన్న వారసులం అంతా హిందువులమే. హ్మ్. వాళ్ళు కాదు. అదే సుప్రీంకోర్టు అదే చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇట్ ఈస్ ఎ రైట్. వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. జీవన విధానం అని చెప్పింది. రైట్. జీవన విధానంలో క్రైస్తవులు ఉంటారు, సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, అది ఎవరైనా అందరూ కావచ్చు. ఉంటారు. ఎవరైనా ఉంటారు. రైట్. మేము హిందువులము ఒరిజినల్. వాళ్ళు హిందువులు కాదు. హ్మ్. అమిత్ షా హిందువు కాదు. హ్మ్. అమిత్ షా హిందువు కాదు. నేను హ్మ్. చెప్తున్నాను కదా! హ్మ్. అమిత్ షా వారసులు హిందువులు కాదు. హ్మ్.
ఓన్లీ శూద్రులు అంటే ఎవరైతే శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు కూడా ఉత్తరాది వాళ్ళు కాదు, దక్షిణాది వాళ్ళమే హిందువులు. ఒరిజినల్ హిందూస్ వేర్ దక్షిణాది వాళ్ళు. సో ద్రవిడులమే ఒరిజినల్ హిందూస్. ఇదే హిందూ రాజ్యం, మేమే హిందువులం, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి. ముస్లిం దేశంగా వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని మేమంతా హిందూ దేశంగా ఉంటే తప్పిందండి. ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉంటే తప్పలేదు. హిందూ ఈ సెక్యులరిజం అండి. అందరిని కలుపుకపోయేది. కోటాను కోట దేవతలు ఉన్నారు. కుక్కను నక్కను అన్నిటిని మేము నీళ్లను నదిని ఆ సూర్యుని చంద్రుని అందరినీ దేవతలుగా పూజిస్తాం మేము. అట్లాంటి బహుళ సంస్కృతి ఉన్న ఈ దేశము, సెక్యులర్ సంస్కృతి ఉన్న దేశంలో భిన్నత్వం ఏకత్వంగా ఉన్న దేశము అదే హిందుత్వం అంటే. హిందుత్వం అంటే ఒక మతం ఆధిపత్యము, లేక ఒక ప్రాంతం ఆధిపత్యం, ఒక భాష ఆధిపత్యము, ఒక వర్గం ఆధిపత్యం కాదండి హిందుత్వం అంటే. భిన్నత్వం ఏకత్వం హిందుత్వం. సో అదే మేము మా జీవన విధానం. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కదా కోరుకున్నాడు, అదే కోరుకున్నాడు ఆయన. కానంటే అంబేద్కర్ ఇష్యూలో కూడా అంటే వాళ్ళు ఇట్లాంటి నెగిటివ్ ప్రోపగండా కావచ్చు, లేదా అంటే ఒక పక్క ఎస్సీ వర్గీకరణకి ఆమోదిస్తున్నాం మేము అని చెప్పిన అదే గవర్నమెంట్ మళ్ళీ అంబేద్కర్ ని తీసుకొచ్చి ఈ రకమైన కామెంట్స్ అంటే నేనంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి అంటున్నా. ఎందుకు ద్వంద్వ వైఖరి అంటే, మీరు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం, పార్లమెంట్ లో చట్టం చేస్తాను వాళ్ళు 11 సంవత్సరాలుగా ఎందుకు లేదు? ఒకవేళ మీరు పార్లమెంట్ చట్టం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి మీద పోయి యుద్ధం మందకృష్ణ ఎందుకు చేయాలి? పోయి చంద్రబాబు మీద పోయి ఎందుకు అడగాలి? లేదా ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అడగాలి? ఒకసారి పార్లమెంట్ చట్టం అయితే దేశమంతా అమలవుతుంది కదా. తప్పు చేసింది మీరు కదా, పార్లమెంట్ లో చట్టం చేయకుండా. మీరు చట్టం చేసే దమ్ము మీకు లేదు, అవునా? మీరు 370 రద్దు చేస్తారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తారు, లేకపోతే మీరు ఇంకేదో చేస్తారు. కాదనట్లేదు, మేము వద్దనట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కోరుకున్నాడు 370 రద్దు చేయమన్నాడు, మేము కూడా కోరుకుంటాం. కానీ అవన్నీ అంత ప్రపంచ సమస్య అయిన జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించిన వాళ్ళు మా మాలమాదిగల సమస్య పరిష్కరించరా పర్మనెంట్ గా? ఎందుకు సమస్య? మీరు సుప్రీంకోర్టు మీద ఎందుకు నెట్టేసారు? సుప్రీంకోర్టు మీద నెట్టేస్తే సుప్రీంకోర్టు ఏమైనా కొండందవి ఎలుకన పట్టే జడ్జిమెంట్ ఇచ్చింది. అది మాకు పెద్ద పెద్ద పనికొచ్చే జడ్జిమెంట్ ఏం కాదు. అది కొన్ని డైరెక్షన్స్ అన్ని ఉట్టి అబద్ధాలండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది ఏ మాత్రము మాకు మా మాలమాదిగలను సమస్య పరిష్కరించే జడ్జిమెంటే కాదు. అది దానికి సన్మానాలు చేసుకుంటోళ్ళు, లేకపోతే అంతా అయిపోయింది అనుకుంటున్న మళ్ళీ ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారు? అన్ని అయిపోయినాక యుద్ధం ఎందుకండి? 30 సంవత్సరాల తర్వాత మనకు అనుగుణంగా అదే అండి, అది ఎట్లా అనుగుణంగా చెప్పండి. ఒక మాట అడుగుతున్నా, కృష్ణ నాకు కోపం వచ్చినా, ఇంకెవరికి కోపం వచ్చినా, ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదేం చెప్పింది? రాష్ట్రాలకు చేసుకునే అధికారం మాత్రమే ఇచ్చింది. చేయమని చెప్పి ఆర్డర్ వేయాలి. చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తే వేరు, చేసుకోవచ్చు అని చెప్పి సూచన ఇస్తే వేరు. నీ సూచనలు 100 చేయబ్బా, 100 చేయి, అది చేయమన్నట్టు కాదు. చేయమన్నట్టు ఆర్డర్ ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు అవుతాడు రేవంత్ రెడ్డి? ఆర్డినరీ చేస్తాను ఎందుకు ఆగిండు? చంద్రబాబు ఇప్పుడే కమిషన్ మెంబర్ వేసింది, ఇంతవరకు ఏం ఊసలేదు పాస్ లేదు, అవునా కదా? అరే సుప్రీంకోర్టు విత్ ఇన్ టైం ఫ్రేమ్ వరకు చేయండి. 30 ఏళ్ళుగా కష్టపడ్డారు వీళ్ళు. 30 రోజుల్లో మీరు చేయాలి. ఈ వర్గీకరణ ఈ సూత్రప్రాయంగా ఇట్లా చేసి పడేయండి అని చెప్పి నువ్వు ఎందుకు చేయాలి సూచన? చేసుకోవచ్చు అని చెప్పి దాంట్లో ఏం కొరివిలు పెట్టాం? ఏం క్రిమిలేరు కొరివి పెట్టాం. తర్వాత మొదటి తరం వాళ్ళు అనుభవిస్తే 2వ తరానికి ఏదని కొరివి పెట్టాం. తర్వాత లేటెస్ట్ డాటా తీసుకోమని కొరివి పెట్టినాం. ఇవన్నీ అయ్యే పనుల అంటే ఒకవైపు బీజేపీ క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకం. సెన్సస్ ఆఫ్ ఇండియాలో కుల గణన లేకపోతే చెల్లదు. బీహార్ లో అదే జరిగింది, అవునా కదా? మరి ఇక్కడ రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి ఒకవైపు బీజేపీ క్యాస్ట్ సెన్సస్ అనుమతి ఇవ్వకుండా, అదే బీజేపీ మేము వర్గీకరణ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు జడ్జి ద్వారా తూతూ మంత్రంగా ఏదో జడ్జిమెంట్ ఇప్పిస్తే అదేదో పెద్ద అయిపోయినట్టుగా. మరి నేనైతే 10th ఫెయిల్ కానీ కాదు, నేను ఒక లా ప్రొఫెసర్ని, ఒక డీన్గా పనిచేసిన. నేను ఛాలెంజ్ చేసి చేస్తున్నా, కృష్ణమాది అన్న ఎవరు ఎంత ఎక్స్పర్ట్ అన్నా తీసుకురమ్మానండి, లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అన్నా నా ముంగడికి, నేను వాళ్ళ ముంగడికి వస్తా, నేనన్నా వాళ్ళ ముంగడికి వస్తా. జస్టిస్ ఎన్వి రమణ గారి దగ్గర కూర్చుందాం. జస్టిస్ ఎన్వి రమణ సీజీ ఆఫ్ ఇండియాగా పనిచేసేది, వారు పెద్ద గొప్ప గౌరవమే మాకు, ఆయన గౌరవమే. సో కాబట్టి వారు ఇంకా కొంతమంది లా ప్రొఫెసర్ పిలుచుకుందాం, వారు ఉంటారు, కూర్చుందాం, డిబేట్ చేద్దాం. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏ రకమైన పూర్తి న్యాయం మాకు జరిగింది మా జాతులకి అనే విషయం మీద చర్చిద్దాం. నిజంగా ఒకవేళ జస్టిస్ ఎన్వి రమణ గారు 100% న్యాయం జరిగింది అన్నారు అనుకోండి, నిరూపించమని చెప్తాం. ఎందుకంటే వారు జడ్జే కదా, మావాడు పోయి ఫస్ట్ సన్మానం చేసిండు కదా, అద్భుతంగా చేసిండు, అవునా? మరి అదే జస్టిస్ ఎన్వి రమణ గారికి నేను ఇవాళ
నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రమణ సార్ మీ నాయకత్వంలోనే మనం చర్చ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, ఆల్ మీడియా ఛానల్ పిలుద్దాం, ఆల్ ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా ఛానల్ అన్ని పిలుద్దాం. రైట్. ఇక్కడ ఎక్స్పర్ట్స్, లా ప్రొఫెసర్ ఎక్స్పర్ట్స్ పిలుద్దాం, జడ్జిలను పిలుద్దాం, రిటైర్డ్ జడ్జిలను కూడా డిబేట్ పెడదాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విన్నాయి. అప్పుడు మా అందకృష్ణ అన్నకు నేను సవాల్, నేను ఆ మందకృష్ణ కాలు మొక్కమని మొక్కుతాయి. ఆ సుప్రీంకోర్టులో ఆ వచ్చిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా అద్భుతమైన జడ్జిమెంట్ ఇది, మీకు న్యాయం పూర్తి స్థాయిలో జరిగిపోయిందని చెప్పానని అప్పుడు నేను దేనికంటే దాన్ని రెడీ ఉంటాను.